తర్వాత ఉల్లిపాయలు, టమాటో, ఆలుగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ వేసేసి కొద్దిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక అది బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, 2 మ్యాగీలకి ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల వాటర్ని అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్, మా పాప తొందరగా మ్యాగీ అవ్వాలని కాసుకొని ఉంది. 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తర్వాత బాగా మరిగించాక ఇలాగా నీళ్ళు తెల్ల నీళ్ళు బాగా మరిగాక మ్యాగీ 2 ముక్కలు చేసేసి వేసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా వేసేసి కొద్దిగా బాగా కలిపేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. అలానే ఎక్కువ కలపకూడదు. మ్యాగీ మళ్ళీ గుండగా అయిపోతే బాగోదు కదా. మ్యాగీ పెద్ద పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇప్పుడు మ్యాగీలో ఇచ్చే మసాలా ఉంటుంది కదా, అవి చింపేసి 2 ప్యాకెట్లకి 2 మసాలా గుండలు కదా, 2 వేసేసి కొద్దిగా కలిపేసాక మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు చూసాక కొందరికి మ్యాగీ జ్యూసీగా తినాలని ఉంటుంది, కొందరికి డ్రైగా. మా పిల్లలకి మాత్రం డ్రైగానే ఇష్టం. అందుకని నేను ఎప్పుడు చేసినా డ్రైగా పిల్లలకి కానీ చేస్తే డ్రైగానే చేస్తాను. ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి సర్వ్ చేసుకున్న తర్వాత దానిపైన ఆనియన్స్, టమాటో గార్నిషింగ్గా చేసేసి టేస్ట్ చూసేస్తే అంతే, సింపుల్గా ఈజీగా రెడీ అయ్యి మ్యాగీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దామా. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా టేస్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.